నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్, మేనిఫెస్టేషన్ కోచ్ అండ్ లామా ఫెరా హీలర్. ఈ వీడియోస్లో మనం అసలు చాలామంది నన్ను పర్సనల్గా కావచ్చు, నా వీడియోస్ చూసి చాలామంది ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో నా నెంబర్ చూసి కాల్ చేసి ఈ మధ్యకాలంలో ఎక్కువ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, కరుంగలి మాల గురించి మీరు ఎక్కడ మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి చాలామంది అడిగారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో అంటే కొంతమంది పూజా స్టోర్ వాళ్ళు కానివ్వండి, అంటే ఇక్కడ నా టాపిక్ వచ్చేసి ఎవరిని కించపరచడం కాదు, అలాగే ఎవరిని తక్కువ చేసి మాట్లాడటం కాదు. కానీ కొంతమంది సర్టిఫైడ్ కానీ కొంతమంది పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పైరేట్ గురించి మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడండి, జనాలను ఎడ్యుకేట్ చేయండి, కానీ ఈ ఎడ్యుకేట్ చేసే ప్రాసెస్లో మీరు చేసే కొన్ని తప్పులున్నాయి. అది నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మనం ఒక ప్రోడక్ట్ని సపోర్ట్ చేస్తున్నప్పుడు, ఒక ప్రోడక్ట్ సేల్ చేయాలి అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పైరేట్ గురించి మాట్లాడుతున్నప్పుడు, పైరేట్ పెట్టుకుంటే మనకి అంతులేని జనాకర్షణ ధనాకర్షణ పెరుగుతుంది, ఫూల్స్ గోల్డ్ అని చెప్తున్నారు, మంచిదే. అయితే పైరేట్ యూస్ చేసే ముందు లేదా మీరు ఒకరికి సేల్ చేస్తున్నప్పుడు, ఒకరికి సజెస్ట్ చేస్తున్నప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ క్రిస్టల్కైనా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పైరేట్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా పైరేట్ స్టోన్ అనేది మనకి వాటర్ రెసిస్టెంట్ క్రిస్టల్ కాదు. గట్టిగా దాని గురించి నిజాలు మాట్లాడుకుంటే అన్ని రకాల ఎయిర్ కండిషన్స్కి కూడా అది తీసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అదే పనిగా కొంచెం తేమ ఎక్కువగా, గాలిలో తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఆర్ ప్లేసెస్లో మీరు పైరేట్ని ఉంచినట్లయితే కనుక కొద్ది రోజులకి దాని కలర్ మారిపోతుంది. అంటే ముందు ఎంత షైనీగా ఉందో ఆ షైన్ కోల్పోతుంది. దాని తర్వాత కొద్ది రోజులకి ఏమవుతుందంటే రస్ట్ అనమాట, తుప్పు పట్టిపోవడం అంటారు కదా, ఆ తుప్పు ఏదైతే ఉందో, అంటే పైరేట్ వచ్చేసి సల్ఫర్ అండ్ ఐరన్ కెమికల్ కాంపోనెంట్స్తో తయారైనటువంటి క్రిస్టల్ అనమాట. సో అది ఎప్పుడైతే ఈ గాలిలో తేమ, అలాంటి గాలి తగలటం వల్ల కానివ్వండి, చాలామంది తెలిసి తెలియక ఏ క్రిస్టల్నైనా సాల్ట్లో ఉంచండి, సాల్ట్లో పెట్టండి, వాష్ చేయండి, క్లెన్స్ చేయండి అని చెప్తారు. మనం ఒక క్రిస్టల్ గురించి మాట్లాడుతున్నప్పుడు అది వాటర్ రెసిస్టెంటా కాదా, సాల్ట్ సేఫా కాదా, సన్లో ఎక్కువసేపు ఉంచడం మంచిదా కాదా, ఇలాంటి విషయాలు మనకు తెలిసి ఉండాలి. లేకపోతే ఆ క్రిస్టల్ యొక్క లక్షణాలు, క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఒక క్రిస్టల్ లాంగ్ రన్లో ఒక డబ్బులు ఇన్వెస్ట్ చేసినప్పుడు లాంగ్ రన్లో అది ఉండాలి, దాని క్వాలిటీస్ కోల్పోకుండా, ఎనర్జీస్ కోల్పోకుండా ఉండాలి అని అంటే మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మినిమం, అంటే ఏ కెమికల్ కాంపోనెంట్స్తో ఆ క్రిస్టల్ అనేది ఏర్పడింది అనే విషయాన్ని మనం తెలుసుకోగలగాలి. అవి కనుక తెలియలేదనుకోండి, దానికి ఉండే క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో, మీరు ఏ పర్పస్ మీద మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి అది తీసుకొచ్చారో అవి మీకు అనేవి దక్కకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఖచ్చితంగా పైరేట్ అనేది మనీని విపరీతంగా ఆకర్షిస్తుంది, వ్యాపారంలో మంచి లాభాలు తీసుకొస్తుంది, జనాకర్షణ ధనాకర్షణ పెరగటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పైరేట్ని మనం సాల్ట్లో పెట్టడం కానివ్వండి, వాటర్లో తడపటం కానివ్వండి, తేమ ఎక్కువగా ఉన్న గాలి ప్రదేశాల్లో అది ఉంచడం కానివ్వండి చేయకూడదు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో నేను కూడా చాలామందిని చూశాను. చాలామంది వాళ్ళ హ్యాండ్స్కున్న బ్రేస్లెట్స్ కానివ్వండి, లేకపోతే మాలలు కానివ్వండి, వాళ్ళు ఏదైతే వేసుకున్నారో నాకు పంపించడం కూడా జరిగింది. ఇది చూసి చెక్ చేసి మీది ఒరిజినల్లా కాదా అని చాలామంది క్వశ్చన్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే వాట్సాప్లో చాలామంది, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, వాట్సాప్లో కానివ్వండి, చాలా మెసేజెస్ వచ్చాయి ఈ మధ్యకాలంలో. ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు వాటర్ రెసిస్టెంట్ కానీ క్రిస్టల్ని మీరు బ్రేస్లెట్స్గా వేసుకున్న, మాలలుగా వేసుకున్న, అది ఏమాత్రం సేఫ్టీ కాదు. ఇంకొకటి ఏంటంటే కొన్ని టాక్సిక్ క్రిస్టల్స్ ఉంటాయి. అంటే మనం వాటర్లో తడిపినట్లయితే కనుక కొన్ని టాక్సిన్స్ని అవి రిలీజ్ చేస్తాయి, మంచిది కాదు. కాబట్టి ఇక పాయింట్కి వస్తే కనుక బ్రేస్లెట్ కానీ మాలలు కానివ్వండి మీరు వేసుకున్నవి 100కి 100% కూడా అవి ఫేక్. ఎందుకనంటే పైరేట్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లో హెమిటైట్ అనేది చాలా రా క్రిస్టల్, సాలిడ్ క్రిస్టల్ ఏదైతే ఉందో ఆ హెమిటైట్కి గోల్డెన్ పైరేట్ కలర్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ అదే కలర్తో ఈ హెమిటైట్ని డై చేస్తారు. ఎగ్జాక్ట్గా అది ఏదైతే గోల్డెన్ పైరేట్ ఉందో ఆ కలర్లోకి వస్తుంది. బట్ మీరు రెగ్యులర్గా దాన్ని మీ బాడీ మీద వేసుకున్నప్పుడు, బ్రేస్లెట్ లాగా మాలలాగా వేసుకున్నప్పుడు కొద్ది రోజుల తర్వాత అది ఖచ్చితంగా నల్లగా మారిపోవటం కానివ్వండి, దాని ఎనర్జీ కోల్పోవటం కానివ్వండి జరుగుతుంది. ఎందుకంటే హెమిటైట్ కూడా వాటర్ రెసిస్టెంట్ క్రిస్టల్ కాదు. సో ఎవరికైనా
ఒరిజినల్ గోల్డెన్ పైరేట్ క్రిస్టల్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకున్నా, జెన్యూన్ ప్రొడక్ట్స్ క్రిస్టల్స్ కానివ్వండి, వేరే ఇంకేదన్నా కావాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అడిగి తెలుసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం కరుంగలి మాల గురించి మాట్లాడుకుందాం.